సరే ఇప్పుడు చూసుకుంటే విచారణ వచ్చేసి సజ్జనర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లో కీలక నేత, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, అలాంటి వ్యక్తి అంటే తన గురించి సజ్జనర్ గారి గురించి నీ మీదనే ఫస్ట్ ఎన్ని కేసులు ఉన్నాయి, నీ మీదనే సిట్ విచారణ వెయ్యాలి అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సార్ ఇప్పుడు అసలు ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుంది సార్? ఇప్పుడు ఏం లేదమ్మా, ఇదంతా కాంటెంపరీలో పొలిటికల్ అరంగేట్రం చేసిన రాజకీయ నాయకుడి కింద ప్రవీణ్ కుమార్ గారిని చూడాలి. అలాగే ఇక్కడ తెలంగాణ సమాజానికి సేవలు అందిస్తున్న సజ్జనర్ గారిని ఎవరినో మనం తక్కువ చేయలేమమ్మా. అవి వాళ్ళకి ఆర్కరైవలరీస్ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు సేమ్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు సడన్గా ప్రమోషన్లు వచ్చి ఐజీలు అయిపోయి వీళ్ళు ఇంకా అక్కడే ఉన్నప్పుడు, నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక 5 ఐజీలు కనుక స్టేట్కి స్టబర్న్గా ఉంటే వాళ్ళు మా అయితే వాళ్ళలోనే ఒక డీజీపీ ఉంటాడు. అప్పుడు ఈ రాజకీయ వ్యవస్థను ఫుట్బాల్ ఆడుకునే సామర్థ్యం పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఇవాళ ఏదో ఒక ప్రైమ ఫేస్గా పైపైన ఉన్న మాటలు మాట్లాడి అది పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నేను ఎవరిని ఎక్కువ చేయలేను, తక్కువ చేయలేను. నాకు దాని మీద చాలా గ్రేట్ ఒపీనియన్ ఉంది. వాళ్ళు ఇప్పుడు సజ్జనర్ గారిని తీసుకుంటే ఈజ్ అ రియల్ వారియర్. వాళ్ళు తెలంగాణ సమాజంలో 2 ముఖ్యమంత్రుల సమక్షంలో జరిగిన అన్యాయానికి తెలంగాణ సమాజం పక్కన నిలబడేనే ఆయన సమాధానం ఇచ్చాడు, ఇంకోసారి పునరావృతం కాకుండా. సో అలాంటివి మనం ఆయన్ని ఒక మాట అనలేం. అలాగే ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆయన రాజకీయాల్లో ఏదో సేవా తత్పరతతో ఏదో సేవ చేద్దామని తృణప్రాయంగా ఆయన జాబును వదులుకొని వచ్చిన నేపథ్యం ఉంది. ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు వాళ్ళకి ఉన్న రైవలరీ వాళ్ళు ఇండివిజువల్గా ఆయన ఇచ్చిన దానికి ఈయన సమాధానం చెప్తాడు, ఈయన ఆయనకి సమాధానం చెప్పుకుంటారు. ఎవరు నాలటువంటి విశ్లేషణ చేయమేసి దాంట్లో ఒకరిని ఎక్కువ చేసి తక్కువ చేసే అంత నేపథ్యం నా దగ్గర అయితే లేదు. బట్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పుడు మనకి సజ్జనర్ గారి మీద ఆ 2 ఎంక్వైరీలు ఉన్నాయి. ఆయన తీసుకున్నారు, ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాన్ని ఆచరించినందుకు. సో దానికి ఆయన కర్తవ్యం, బాధ్యత ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ ఈ నీడ్స్ టు జస్టిఫై ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్. సో ఇవాళ రాజశేఖర రెడ్డి గారు జరిగిన దాంట్లో ఆయన ఎంతవరకు కాంగ్రెస్ ప్రొటెక్ట్ చేసిందో, ఇవాళ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగిన దానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎంత సపోర్ట్ చేశారో, అది ఇంటర్నల్గా వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి పొలిటికల్ స్టాండర్డ్స్కి ఉన్న అండర్స్టాండింగ్. ఇవాళ నేను లేకపోతే ప్రవీణ్ కుమార్ గారు దాన్ని క్వశ్చన్ చేసే అంత నేపథ్యం. ఎందుకంటే అప్పుడు ఆ 10 years ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈజ్ ఇన్ సర్వీస్. అందులో డిపార్ట్మెంట్లో ఒక స్థాయి కలిగిన ఆఫీసర్కి ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా ఆయనకు ఒక వారియర్ కింద నిలబడాలి. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పొలిటికల్ కంపల్షన్స్లో పొలిటికల్ యాంగిల్లో మాట్లాడడం వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఎంక్వైరీలో ఆయన్ని వాళ్ళని ఏమన్నా విచారణకి దేనికి పిలిచారు? ముద్దాయిల కింద ఏం పిలవలేదు, విట్నెస్ల కింద పిలిచారు. అది జరిగిన ప్రక్రియే. ఇప్పుడు ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ ట్రైవ్ అవుతున్నప్పుడు దాంట్లో సంబంధిత డీజీపీ గారినో లేకపోతే ఇంటెలిజెన్స్ ఐజీ గారినో, ఇప్పుడున్న డీజీపీ గారు అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ గారు, అలాంటి వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేస్తూ దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవుతున్నప్పుడు ఒక ప్రభుత్వం నిరంతరంగా తీసుకునే కొన్ని నిర్ణయాలు ఉంటాయి, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థతో కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో. అందులో ప్రతి ఒక్కరు నువ్వు బయట ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి పోలీస్ డిపార్ట్మెంట్ తక్కువ చేస్తూ లేకపోతే పొలిటికల్ ఒక పార్టీని పైకి లేపుతూ ఉంటే రాష్ట్ర రక్షణ అన్నది ఎవరు చేస్తారు అనుకుంటున్నాను? మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంటే చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అది నిరంతరం చేసే ప్రాసెస్. ఇవాళ నక్సలైట్ ఎలిమినేషన్స్ అనేవి ఇంత స్టబర్న్గా ఉందంటే ఇంటెలిజెన్స్ ఎంత యాక్టివ్గా పనిచేస్తే ఎక్కడ దొరికినట్టు ఎరగలుగుతున్నారు. ఒకప్పుడు నక్సలైట్ ప్రభావితమైన ఈ ప్రాంతాలన్నింటినీ జల్లు పట్టి ఎన్నో పోలీసు వీరులు అమరలేని ఉదంతాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని చేయకుండా, టెలిఫోన్ ట్యాపింగ్లు ఇలాంటివి చిన్న చెత్తగా గూఢచార వ్యవస్థను పని చేయకుండా ఉంటే రోజు చచ్చిపోతూనే ఉండాలి పోలీసు వాళ్ళు. అప్పుడే ప్రొక్కడు ట్యాపింగ్ అనేది చేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తారు. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. అంతేకాని వీళ్ళు సినిమా హీరోయిన్లకి, వీళ్ళు పత్తాలు ఆడుకునే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేశారంటే అది బండ బూతు అబద్ధం. అలాంటప్పుడు ఇండివిజువల్ కెపాసిటీలు కంప్లైంట్లే ఉండే. నేను కాంగ్రెస్లో రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళందరూ గొడ్డుపోయారా లేకపోతే ఏమైనా చచ్చారా హైదరాబాద్ పడి? వీళ్ళు కంప్లైంట్లు ఏమండి? ఎస్, మా ఫోన్ ఈ సర్కమ్స్టాన్సెస్లో ట్యాప్ అయింది, నేను ఈరోజు 4 కోట్లు ఒకటికి ఇచ్చాను, 3 కోట్లు ఒకటికి ఇచ్చాను, నన్ను బెదిరించారు, వేరే కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయా? డోర్ మూసుకున్నాం మనం. ఓన్లీ వాళ్ళు వచ్చేది ఏంటంటే మాది కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మాది కూడా చేస్తున్నారు అని చెప్పి చాలా మంది మధ్యలో అంటే అలవాటు చేయడానికి బండి సంచి వచ్చి నా ఫోన్ ట్యాప్ అయిందని. మీరు ఏ భాష మాడతారు సార్ ఎవరికైనా అర్థం అవడానికి? మీ భాష మాట్లాడింది ఎవరికైనా అర్థం అవ్వాలి కదా. రఘునందన్ రావు కూడా వచ్చారు, ఆయన ప్రెస్సారు ఉనికించి పట్టుకుంటూనే ఉంటాడు. ఉనికి సమాజం, తెలంగాణ సమాజం ఆయన కల్పించిన తర్వాత కూడా, మా ఉద్యమ వీరుడని మేము గుర్తించిన తర్వాత కూడా ఇంకా ఆయన ఉనికి కోసం అరుల్స్ వస్తున్నారు. మరి కవిత గారి హస్బెండ్ గురించి టైం వేస్ట్ అదంతా. కవిత మొగుడు వీళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు పక్క తీసి పక్క వెళ్ళి ఆడుకోమని చెప్పండి. వాళ్ళ ఊరికి ఎలివేషన్ ఇవ్వకండి, ఎవరికి ఉపయోగం లేదు. వాళ్ళ ఉపయోగం లేదంటారు, జమ్మిడి ఉపయోగం లేదు తెలంగాణ సమాజానికి. మన సంస్కృతి అప్పుడు రాష్ట్రం ఏర్పడక ముందు మన సంస్కృతికి కొంచెం కష్టం వచ్చింది, అవి నిలబడింది, ధన్యవాదాలు. ఇప్పుడు మన సంస్కృతి మనం పరిరక్షించుకోగలం తెలంగాణలో. అంచితే వెళ్తే ఏం పని అవ్వదు, పక్క వెళ్ళి ఆడుకొని చెప్పాలి. రైట్ సార్. అట్లా చూస్తే మైనింగ్ సార్ ఏంటి సార్ ఈ మైనింగ్ అసలు ఎందుకు ఇంకా ఈ అంశం నుంచి వెళ్ళి ఈ అంశానికి ఒక ఎండ్ కార్డు ఎందుకు పడదు? ఏ రాజకీయ పార్టీ వచ్చినా వాళ్ళకి సంబంధం చుట్టపోలకి వాళ్ళకి మైనింగ్, ఇసుక, చెత్త చెదారం ఇచ్చుకోవడం అలవాటు.
ఇందులో ఏముంది ఏ రాజకీయ పార్టీ అయినా బీజేపీ వాడిని పిలిచేవాడు బీఆర్ఎస్ వాడు ఇస్తారా కాంగ్రెస్ వాడు ఇస్తారా ఖాళీగా ఉన్నాడు కానీ కార్యకర్తలకి వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు దాని మీద యువతల పీకి పాకం పెట్టి వస్తూ ఉంటారు అంతకని ఇంకేం లేదు. ఇప్పుడు దీని గురించే కదా ఎన్ని వార్తలు ఇట్లా వచ్చేసాయి సార్. నేనే వార్తలు రానండి బట్టి విక్రమార్క చెప్పినట్టు నైనా టెండర్ రద్దు చేసినట్టు మిగిలిన టెండర్లు కూడా రద్దు చేసి ప్రత్యక్షంగా అందరికీ టెండర్ పార్టిసిపేషన్ అవకాశం అండి ఓపెన్ టెండర్లో ఎవరికి ఇచ్చాడు ఎక్కచ్చిగా చూపించమను అదేదో లేకుండా చోటపల్లికి ఇచ్చారని దగ్గర నుంచి ఏదేదో మాడుకొని తిరిగితే ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళాటోళ్ళని కూడా అది చూసి దాని విషయం మీద పూర్తి శాంచ్యూటీ వచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్ హరీష్ రావు గారు ఇంకా వాళ్ళ బాబుమరిది గారి ఇన్వాల్వ్మెంట్ ఇది ఎస్టాబ్లిష్ చేస్తాను అంటాడు అక్కడ నేను కూడా ఆ తపేల ఛానల్ లాగా ఊహాజనితమైన వార్తలను మనం ఏంటి విశ్లేషిస్తాం లెట్ హిమ్ గివ్ ఇట్ ఇవ్వని అందులో ఈ ప్రాతిపదిక మీద దానికి తక్కువ టెండరా ఎక్కువ టెండర్కి ఎందుకు ఇచ్చేసారు ఈయనకి అనేది అందరూ క్వశ్చన్ చేద్దాం అప్పటిదాకా టైం తీసుకోవాలి ఓపిక పట్టాలి అందుకని హరీష్ రావు గారు చెప్పారు కాబట్టి నాకు హరీష్ రావు ఇష్టం కాబట్టి నువ్వు నేను కూర్చొని మాడదాం అంటే కుదరదు అది అలా తపేల ఛానల్కి చెల్తుంది. సో ఇందులో ఎంతమంది ఉన్నారు ఏంటనేది మరి కొద్ది రోజులు తెలుస్తుంది అనుకోవాలి. ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక అభియోగం తీసుకున్నోడికి కేటీఆర్ గారు ఉన్నారు ఛాలెంజ్ చేస్తున్నాడు కదా డిఫర్మేషన్ కేసులు వేస్తాను పిచ్చి పిచ్చిగా నా మీద అన్నప్పుడు మరి అవతల పార్టీ వాళ్ళు కూడా అదే పని చేస్తారు కదా. రేవంత్ రెడ్డి గారు బాగా ఊరుకుంటాడైనా నా మీద ఎందుకు మాట్లాడారంటే మీరు కూడా మాట్లాడారు మేము కూడా వేయాలి ఎన్నిసార్లు వేయాలని చెప్పేసి నిన్న బండి సంజయ్ గారు మాట్లాడారు. వీళ్ళు ఒకటి మధ్యలో పెద్ద చాలాసార్లు మాట్లాడావు కదా మరి ఎన్నోసార్లు మాట్లాడావు కదా నేను కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటి పర్లేదు ఏం నష్టం లేదు పరునష్ట దావా వేస్తే నువ్వేం చేస్తావు ఏమన్నా ఊరికే ఉండండికి బీజేపీ వాళ్ళు ఉనికించాటుకోవడం కాళ్ళు వచ్చి నేను ఉన్నానని అక్కడ నేను నాగార్జునలో ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు చేసుకోమని ఏం పర్లేదు. అంటే ఈ మాట్లాడే విధానం కరెక్ట్ అంటారా సార్. ఇప్పుడు ఏదైతే కొంత ఏది కరెక్ట్ కాదమ్మా కానీ కరెక్ట్ ఎటుపక్క తీసుకోమంటారు సైడ్. హరీష్ రావు గారు చెప్పారు హరీష్ రావు గారి బేస్ చేసుకుని నన్ను విశ్లేషించమంటావు గంటలు లేదు సార్ ఆయన ఇవ్వను ఫస్ట్ డాక్యుమెంట్ ఆ తర్వాత ఇచ్చిన తర్వాత మాట్లాడదాం. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మేము కాదంటాడు ఈయన పక్క సైడ్ తీసుకుని మాట్లాడదాం మనం కూర్చుని మనకి ఏమైనా పార్టీలో ఏమైనా వచ్చిన ఎజెండాలు ఇచ్చి మాట్లాడమంటున్నాయి అదే తెలియాలి ప్రజలకి. ఒక అభియోగం వచ్చిన తర్వాత దానికి శాంచ్యూటీ ఎంత అది తెలుగుదేశంలో పట్టాభిలాగా ఏది పడితే అది బట్టకాల్చి మొఖాన్ని వేయడం కాదు కదా. నేను ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇంత గడ్డెట్టాడు కథలు చెప్పడం నీకు బాగా అలవాటు అయిపోయింది బయట ఆ పెట్ట కథలు నాకు చెప్తే ఎట్లా అని. అలాగే భూమరంగా వస్తాయి అంచేత కథలు ఎప్పుడు చెప్పకూడదు వాస్తవానికి దగ్గరగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి వస్తే కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ సెటరేట్ అవ్వమంటారా మరి ఏంటంటారు. సెటరేట్ ఉన్నాయి ఇప్పుడు అభియోగాల మోపై ఆయన టాస్క్ ఇచ్చాడు పోలీస్ డిపార్ట్మెంట్కి సజ్జనార్ గారికి అది ఎంతవరకు జస్టిఫై అవుతుందో చూద్దాం. 2 ఎంక్వైరీలు అయ్యాయి ఇంకా 4 రోజులు వచ్చాడు ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తారు ఆయన వచ్చిన తర్వాత ఇంకెన్ని ఎస్టాబ్లిష్ అవుతాయి చూద్దాం. రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.